హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో మీరు జావా డెవలపర్గా ఏదైనా జాబ్ కోసం కానీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవుతూ ఉంటే, అది మీరు ఫ్రెషర్ కావచ్చు, ఆర్ ఎక్స్పీరియన్స్ లైక్ 3 years కావచ్చు, ఆర్ 5 years, ఆర్ 6 years, ఆర్ ఎనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. యాజ్ ఏ జావా డెవలపర్గా మీరు ఏదైనా కంపెనీ స్విచ్ అవ్వాలనుకున్నా, ఆర్ ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా కూడా ఈ సెషన్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా చేంజెస్ అయితే వచ్చిందండి ఈ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నాట్ ఓన్లీ జావా ఇంటర్వ్యూ, బట్ నేనైతే ఈ సెషన్ని జావా డెవలపర్ కోసం తీసుకున్నాను. బట్ ఇదే సేమ్ ప్యాటర్న్లో మనకి అదర్ టెక్నాలజీ మీద కూడా ఈ విధంగానే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఆ ఇంటర్వ్యూ ప్యాటర్న్ అనేది టోటల్గా చేంజ్ అయింది. సో బిఫోర్ 2024 ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ 2024 ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉందనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మోస్ట్లీ ఇలాగ మీరు ప్రిపేర్ అయితేనే మీరు ఎనీ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నా కూడా ఈ ప్యాటర్న్ ఎక్కువ ఫాలో అవ్వండి. మోస్ట్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎవరైనా సరే మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటే మీకు ఇలాంటి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. నేను ప్రిపేర్ చేయించి మీకు మోక్ ఎంట్రీస్ కనెక్ట్ చేయించి మీకు ఎంట్రీస్ కూడా క్రాక్ చేసేలా చేస్తాం. ఓకే, మరి అసలు ఇక్కడ జావా డెవలపర్ ఓరియంటెడ్లో ఈ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, బిఫోర్ 2024 ఎలా ఉండేయంటే ఎక్కువగా ఎంట్రీస్ డిఫరెన్సెస్ బిట్వీన్ సంథింగ్ మెథడ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అని ఇలాగా ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంటర్ఫేస్ అని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవారు. బట్ ప్రజెంట్ ఎలా ఉందంటే మీరు ఏ టెక్నాలజీని ఎందుకు చూజ్ చేశారు అండ్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ దాన్ని డైరెక్ట్గా డిఫరెన్స్ అడగలేదు. అబ్స్ట్రాక్ట్ క్లాసు ఎందుకు చూజ్ చేసుకున్నాం, ఎందుకు ఇంటర్ఫేస్ చూజ్ చేసుకోలేదు, అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఏ కాంటెక్స్లో మీ ప్రాజెక్ట్లో యూజ్ చేసావు అండ్ దానికి ఫాలోఅప్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇంతకుముందు 2024 ఎలా ఉండేది, పాలిమార్ఫిజం అండ్ దానికి సంబంధించిన కంపైల్ టైం అని, రన్ టైం పాలిమార్ఫిజం ఏంటి అని అడిగేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం వాళ్ళే ఒక సినారియో, నేను ఇవన్నీ చెప్తా అండి ఎలాంటి రియల్ టైం అడుగుతారంటే కూడా ఇప్పుడు నేను ఈ ఫాలోయింగ్ ఈ పీడిఎఫ్లో ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే ఒక రియల్ ప్రాజెక్ట్ యూస్ కేసుని అడిగి ఆ పాలిమార్ఫిజంని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశామని అడుగుతున్నారు. ఒక సినారియో వాళ్ళే చెప్తారు, మీరు దీన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నారు. సో సో ఈ విధంగా 1 by 1 ఇంతకుముందు 2024లో ఇదిగో ఈ విధంగా అడిగేవాళ్ళు, ఇప్పుడు 25 నుంచి 2024 తర్వాత ఈ విధంగా అడుగుతున్నారు. ఇంతకుముందు హ్యాష్ మ్యాప్ అంటే అడిగేవాళ్ళు, ఇప్పుడు వై ఈజ్ హ్యాష్ మ్యాప్ సూటబుల్ ఫర్ ది సిచ్యువేషన్. ఇంతకుముందు ఓవర్లోడింగ్, ఓవర్ డిఫరెన్స్ అడిగితే ఇప్పుడు అవే వాటిని ఎలాగ డిజైన్ చేస్తున్నారు, ఎలాగ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఒక సినారియో అడిగి ఆ సినారియోలో మీరు ఓవర్ రైడింగ్ యూజ్ చేస్తారా లేదా ఓవర్ రైడింగ్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఇంతకుముందు అడిగేవారు, ఇప్పుడైతే ఏదైనా ఒక ప్రొడక్షన్ ఇష్యూ ఇచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు, ఎలాంటి ఎక్సెప్షన్స్ యూజ్ చేస్తావు అని అడుగుతున్నారు. ఇంతకుముందు మల్టీ థ్రెడింగ్లో కొన్ని డిఫరెన్సెస్ అడిగేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా ఒక కాన్కరెన్సీ ప్రాబ్లమో లేకపోతే ఒక లైవ్ కోడింగ్ ఇచ్చేసి మీరు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే, సో అదేవిధంగా జావా 8 కాన్సెప్ట్స్ కానీ, స్ప్రింగ్ బూట్ రిలేటెడ్ కానీ, మైక్రో సర్వీస్ రిలేటెడ్ కానీ ఇలాగా బిఫోర్ 2024 జస్ట్ డెఫినేషన్స్, డిఫరెన్సెస్ అండ్ అంటే థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంతా కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఎక్కువగా చెక్ చేస్తున్నారు. రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు. ఓకే, మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఇంకా క్లియర్గా చెప్తానండి. సో ఇంత ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా ఉండేదంటే, ఓల్డ్ మోడల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అండ్ ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అని అడిగేవారు. ఇప్పుడు అదే క్వశ్చన్ని ఇలా అడగట్లేదు. ఎలా అడుగుతున్నారు 2025 స్టైల్లో, యు ఆర్ డెవలపింగ్ ఏ పేమెంట్ అప్లికేషన్ విత్ క్రెడిట్ కార్డ్ పేమెంట్, యూపీఐ పేమెంట్ అండ్ నెట్ బ్యాంకింగ్ పేమెంట్. Some common implementation must be shared, while every payment type must follow mandatory operation. How would you design this using abstract classes interface? ఇలాగా అడిగి దేని చూజ్ చేసుకుంటారు, అబ్స్ట్రాక్ట్ క్లాసా ఇంటర్ఫేసా అండ్ వై, ఇలాంటి సినారియో కాంటెక్స్ట్ని అడిగి వాళ్ళు మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని చెక్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మీరు ఆన్సర్ చేయగానే మళ్ళీ దాని ఫాలోఅప్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. వై నాట్ యూజ్ ఓన్లీ ఇంటర్ఫేస్, వాట్ చేంజెస్ ఇఫ్ ఏ న్యూ పేమెంట్ టైప్ ఈజ్ యాడెడ్. ఇన్ కేస్ న్యూ పేమెంట్ టైప్ యాడ్ చేశారు అనుకోండి, ఇవి కాకుండా క్రెడిట్ కార్డు కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కాకుండా ఇంకొక న్యూ పేమెంట్ టైప్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏం చేంజెస్ చేయాలి,
ఇలాంటిగా కొంత రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారండి. ఓన్లీ ఏదో డెఫినేషన్స్ ఇప్పటికి కూడా చాలామంది ఇదిగో ఈ ఈ మాత్రమే నేర్చుకోబోతుంటారు. ఏది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అని. ఈ ఓరియంటెడ్లో మీరు నేర్చుకోవాలి. మీకు ఇలాంటి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలంటే 100% మీరు అప్రోచ్ అవ్వండి. సో నేను మ్యాక్సిమం మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఓవర్ రైడింగ్ అని మీకు చాలామంది తెలిసి ఉంటుంది, ఫ్రెషర్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం బిఫోర్ 2024లో అడిగేవాళ్ళని. ఇప్పుడైతే ఇది ఎలా అడగట్లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఒక కాంటెక్స్ట్ వాళ్ళు అడుగుతారు, మీరు దేన్ని యూజ్ చేస్తారు, ఓప్స్ కాన్సెప్ట్లో అని అడుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూ మస్ట్ హ్యావ్ ఏ నోటిఫికేషన్ సర్వీస్. ఓకే, మీకు ఒక నోటిఫికేషన్ సర్వీస్ ఉందనుకోండి మీ ప్రాజెక్ట్లో. ఆ నోటిఫికేషన్ సర్వీసు ఏం సపోర్ట్ చేస్తుంది? ఈమెయిల్ ద్వారా సపోర్ట్ చేస్తుంది, ఎస్ఎంఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇలాగా 3 సర్వీసెస్, నోటిఫికేషన్ సర్వీసెస్ అనేది మీ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. దెన్ హౌ వుడ్ యూ డిజైన్? సో యాడింగ్ న్యూ నోటిఫికేషన్ ఛానల్ రిక్వైర్స్ మినిమల్ చేంజెస్. ఓకే, మరి ఎక్కడ ఓవర్ రైడ్ చేస్తారు? మీరు ఏది యూజ్ చేస్తారు? ఓవర్ లోడింగ్ యూజ్ చేస్తారా, ఓవర్ రైడింగ్ యూజ్ చేస్తారా? ఇక్కడ నెంబర్ ఆఫ్ మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏమని? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ చైల్డ్ క్లాస్ డస్ నాట్ ఓవర్ రైడ్ ద మెథడ్? కెన్ యూ గివ్ మీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్? కెన్ యూ గివ్ మీ వన్ బిజినెస్ యూజ్ కేస్ ఎగ్జాంపుల్? ఇలాగా మీ కోర్ జావా అండ్ ఓప్స్ కాన్సెప్ట్స్ కానీ, కోర్ జావా నాలెడ్జ్ కానీ, మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని చెక్ చేస్తారు. అండ్ అదేవిధంగా కలెక్షన్ కాన్సెప్ట్ తీసుకుంటే, ఇంతకుముందు మనల్ని ఏం అడిగేవాళ్ళు? డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్, లింక్ లిస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఒక అప్లికేషను 1 మిలియన్ కస్టమర్ రికార్డ్స్ని లోడ్ చేసింది అనుకోండి, అది ఫ్రీక్వెంట్గా రికార్డ్ని యాక్సెస్ చేస్తుంది అనుకోండి బై యూజింగ్ ఇండెక్స్, బట్ దేర్ ఆర్ ఒకేషనల్ ఇన్సర్షన్ ఇన్ ద మీడియం. మరి ఏ కలెక్షన్ యూజ్ చేస్తారు? విచ్ కలెక్షన్ వుడ్ యూజ్ అండ్ వై? ఇలాంటివి అడుగుతున్నారు. అదేవిధంగా సమ్ ఫాలోఅప్ క్వశ్చన్స్ కూడా. వాట్ హ్యాపెన్స్ వెన్ అరే లిస్ట్ గ్రోస్? వుడ్ యూ లింక్ లిస్ట్ నెసరీ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్? ఇలాంటివి రియల్ టైం క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అండ్ అదేవిధంగా మ్యాపింగ్ సంబంధించి కానీ, హ్యాష్ మ్యాప్ అని డైరెక్ట్గా హ్యాష్ మ్యాప్కి అండ్ హ్యాష్ సెట్కి డిఫరెన్స్ అడగకుండా వాళ్ళు మోడర్న్ వేలో యువర్ సర్వీస్ రిసీవ్స్ ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ నీడ్స్ టు మెయింటైన్ యూజర్ స్పెసిఫిక్ డేటా టెంపరరీ. సో విచ్ కలెక్షన్ వుడ్ యూ యూజ్ అండ్ వాట్ ఫ్యాక్టర్ వుడ్ యూ కన్సిడర్? ఇలాగ అడుగుతున్నారు. అండ్ ఫాలోఅప్ క్వశ్చన్స్ లైక్ హ్యాషింగ్ కానీ, ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్ మెథడ్ కానీ, లోడ్ ఫ్యాక్టర్ కానీ, కొలిజన్స్, ఇవన్నీ కూడా అడుగుతున్నారండి హ్యాష్ మ్యాప్కి సంబంధించి. ఓకే, అదే మీరు ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండింగ్ సంబంధించి అనుకోండి, ఇంతకుముందు మీకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఏంటి, ఎందుకు ఇది వస్తుందని ఇలాగ అడిగేవాళ్ళు. ఇప్పుడేంటి, వాళ్ళే ఒక సంథింగ్, ఒక కోడ్ ఆర్ ఎగ్జాంపుల్ చెప్తారు. సో దిస్ కోడ్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్ ఇన్ ద ప్రొడక్షన్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ఫిక్స్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ వుడ్ యూ ప్రివెంట్ సిమిలర్ ఇష్యూ. ఇలాంటివి అడుగుతున్నారు. వాళ్ళే ఒక కోడ్ ఇచ్చి అది ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఎలా మీరు ఫిక్స్ చేస్తారు, ఎలా దానికి మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి సిమిలర్ ఇష్యూస్ రాకుండా ప్రివెంట్ చేయగలను. ఓకే, అండ్ దానికి ఫాలోఅప్ క్వశ్చన్స్, మీరు ఆన్సర్ చెప్పగానే మళ్ళీ దానికి ఫాలోఅప్ క్వశ్చన్స్ లైక్ అబౌట్ వ్యాలిడేషన్స్ కానీ, నల్ సేఫ్టీ కానీ, లాగింగ్ కానీ, ఎర్రర్ హ్యాండ్లింగ్ అని ఇలాంటివి అడుగుతున్నారు. అదేవిధంగా మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ కానీ, ఇంతకుముందు సింక్రనైజేషన్కి ఓకే, క్లాస్ లెవెల్ సింక్రనైజేషన్ ఏంటి అండ్ బ్లాక్ లెవెల్ సింక్రనైజేషన్ అంటే ఏంటి, ఓకే, ఇలాగా డెఫినేషన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 threads update the same bank account simultaneously and final balance is sometimes wrong. What is happening and how would you fix it? ఇలాగ రియల్ టైం క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా దానికి ఫాలోఅప్ క్వశ్చన్ సింక్రనైజర్కి, లాక్కి, అటామిక్ క్లాసెస్కి వాటికి డిఫరెన్స్ ఏంటి అండ్ రేస్ కండిషన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా జావా 8కి సంబంధించినవి కానీ ఓన్లీ డిఫరెన్సెస్ అడగలేదు. ఓకే, ఇలాగ మోడర్న్ స్టైల్లో ఇలాగ అడుగుతున్నారు. ఇప్పుడు స్ట్రీమ్ ఏపీఐ అని అడగరు. ఓకే, దాన్ని ఎలా అడుగుతారు? గివెన్ ఏ లార్జ్ ఎంప్లాయీస్ డేటా సెట్స్ అండ్ ఫిల్టర్ ద ఎంప్లాయీస్ అబౌవ్ ద శాలరీ థ్రెషోల్డ్ అండ్ గ్రూప్ దమ్ బై డిపార్ట్మెంట్ అండ్ ఫైండ్ ద హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, హౌ డు ఇంప్లిమెంట్ అంటాడు. ఇక్కడ మీరు కోడ్ రాయాలి యూజింగ్ జావా 8 స్ట్రీమ్స్ కాన్సెప్ట్. అండ్ దానికి ఫాలోఅప్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు లైక్ ఫ్యాలర్ స్ట్రీమ్స్ కానీ, రీడబిలిటీ కానీ, లార్జ్ డేటా కన్సిడరేషన్స్ కానీ. ఈ విధంగా కోర్ జాబ్స్ అన్ని కవర్ చేస్తానండి. ఇంకా మీరు ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా చూసుకుంటే, మీరు అసలు ఈ కలెక్షన్స్ని మీ ప్రాజెక్ట్లో ఎక్కడ ఎందుకు యూజ్ చేశారు, మీ డిజైన్ ఏంటి, మీ క్లాస్ లెవెల్ డిజైన్ ఏంటి, మీ ఆర్కిటెక్చర్ డిజైన్ ఏంటి, అండ్ డేటా ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి ఎలా మీ డేటా ఫ్లో వర్కౌట్ అవుతుంది, అండ్ అదేవిధంగా స్ప్రింగ్ బూట్ కాన్సెప్ట్స్ నుంచి ఏదైనా తీసుకోండి, యానిటేషన్స్ ఎందుకు యూజ్ చేశారు, ఎలాగ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఆ సర్వీస్ని యానిటేషన్స్ ఎందుకు యూజ్ చేశారు, ఓకే,
సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా హ్యాండిల్ చేశారు ఇలాంటి అడుగుతారు. ఓకే. అండ్ డేటాబేస్ సంబంధించి కానీ అండ్ ఇంటిగ్రేషన్ సంబంధించి కానీ అడుగుతారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద డేటాబేస్ అన్అవైలబుల్. అదేవిధంగా రెస్ట్ ఏపీ కాన్సెప్ట్స్ కానీ మీరు యూజ్ చేస్తుంటే రెస్ట్కి సంబంధించి విచ్ స్టేటస్ కూడా వుడ్ యూ రిటర్న్ అండ్ బోయ్ అని ఇలాంటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పింది. ఓకే. అండ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ప్రతిదీ మీకు కాన్సెప్ట్స్ని ఎలాగ ఎక్కడ అప్లై చేసినా తెలియాలి. అండ్ మైక్రో సర్వీస్ అయితే హౌ డూ యూ హ్యాండిల్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ బిట్వీన్ సర్వీసెస్. ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ప్రొడక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అండ్ ఈవెన్ సమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఏఐని ఏమైనా యూజ్ చేశారా యూటిలైజ్ చేశారా అండ్ డాకర్ కుబర్నెటికి సంబంధించినవి మీరు ఎలా డిప్లాయ్ చేశారు ప్రాజెక్ట్స్ని ఇలాంటివి కొన్ని అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ప్రజెంట్ 2026లో. డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో మీరు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రీసెంట్గా ఏమైనా ఫేస్ చేశారా, కాంప్లెక్స్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటే ఎలాంటివి మీరు ఫిక్స్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, ఇలాంటి నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అండ్ అదేవిధంగా మీ ప్రాంప్ట్ ఇంజనీర్ స్కిల్స్ కూడా కొన్ని కంపెనీస్ కొంతమంది ప్యానల్స్ కూడా చెక్ చేస్తున్నారు మీరు ఏ విధంగా ప్రాంప్ట్ ఇచ్చి మీరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మీరు 30% కోర్ జావా కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, 30% సినారియో బేస్డ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ 20% కోడింగ్ లైక్ లైవ్ కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ అదేవిధంగా 10% మీ అడ్వాన్స్డ్ జావా అంటే లైక్ జావా 8 కావచ్చు ఆర్ 17 కావచ్చు 21 కావచ్చు. ఓకే. ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవి వాటి గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ ప్రొడక్షన్స్ గురించి తెలుసుకోవాలి. సో నా ఫైనల్ కంక్లూడ్ స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ డెఫినేషన్స్ డిఫరెన్సెస్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ నాట్ ఎనఫ్ అండి, నాట్ సఫిషియంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ ఇన్ 2026 యాజ్ ఎనీ డెవలపర్ పొజిషన్, నాట్ ఓన్లీ జావా డెవలపర్. సో మీకు కన్ఫామ్గా వాటిని రియల్ టైంలో ఎలాంటి యూస్ కేసెస్ ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎలాంటి సిచ్యువేషన్లో ఏది యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ మీరు ప్రెజెంటేషన్ చేయగలగాలి. సో మీలో కూడా ఎవరైనా సరే ఎలాంటి డిఫరెన్సెస్ కానీ చూస్తుంటే ఎంతో ముందు ఉన్న ఇంటర్వ్యూస్కి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇంటర్వ్యూస్కి డిఫరెన్స్ చాలా ఉంది. అండ్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేది 2026లో యాజ్ ఏ జావా డెవలపర్ ఆర్ ఎనీ డెవలపర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను.